హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్లలో ముఖ్యమైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఈరోజు అందించడానికే నేను మీ ముందుకు వచ్చాను. గత 3 రోజుల నుండి కూడా వినాయక చవితి పండుగ వల్ల మరియు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ముందుగా రిలీజ్ చేయటం వల్ల మీ ముందుకు రాలేదు. గత రాత్రి మాత్రం క్యాప్ రిజర్వేషన్కి సంబంధించి వీడియో పెట్టడం జరిగింది. ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళందరూ కూడా కంపల్సరిగా మీరు ఈ యొక్క క్యాప్ రిజర్వేషన్లో రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. 2 రోజులు టైం ఇచ్చున్నారు. మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ట్రై చేయండి ఒకసారి. 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి 11వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు 2 రోజులు క్యాప్ రిజర్వేషన్ అభ్యర్థులకు, సిఆర్ఎఫ్ బిఎస్ఐ అభ్యర్థులకు వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేందుకు, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ఫీజు పేమెంట్ చేసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్స్ రేపు మధ్యాహ్నం అంటే 10వ తేదీ సెప్టెంబర్ 2024 మధ్యాహ్నం 2 గంటలకు వెబ్ ఆప్షన్స్ కూడా ముగుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎవరైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉన్నా మీరు ప్రొవిజనల్ లిస్టులోని అభ్యంతరాలను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి తెలియజేయాలన్నా కానీ అవకాశం ఈరోజు మధ్యాహ్నం వరకు ఇచ్చారు. కాబట్టి అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అనేది రేపు మధ్యాహ్నం 2 గంటల పైన ఎప్పుడైనా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కళాశాల వైజు అలాట్మెంట్ లిస్ట్ విడుదల చేయొచ్చు. ముందుగా మీకు మెసేజ్లు కూడా రావచ్చు. మెసేజ్లు కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు మెసేజ్లు, ఈమెయిల్ కూడా మీకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో తెలియపరిచే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి రేపు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కళాశాల వైజు సీట్ అలాట్మెంట్కు రెడీగా ఉండండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా ఎవరైనా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకపోతే మధ్యాహ్నం 2 గంటల లోపల ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. 5 వరకు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా అభ్యంతరాలు తెలపాలంటే పెండింగ్ లిస్టులో ఉన్న విద్యార్థులు ఎవరైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా అప్లోడ్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. ఒకసారి కళాశాల వైజు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 10,600 రూపాయలు ఫీజు పే చేసి అలాట్మెంట్ లెటరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అలాట్మెంట్ లెటరు ప్రింట్ తీసుకోవచ్చు. 10,600 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ లెటర్ వచ్చిన వెంటనే మీకు ఏ కళాశాలలో సీట్ వచ్చిందో ఆ కళాశాలకు ఈ అలాట్మెంట్ లెటరు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినట్లు ఫైనల్ అప్లికేషన్ ఫాము, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీకు ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయ్యిందో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన సర్టిఫికేట్లన్నీ కూడా మీరు 2 సెట్ల జిరాక్స్ కాపీస్తో తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు మినిమం 10 నుండి 15 స్పేర్గా పెట్టుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీగా ఎత్తుకొని వెళ్ళండి. గ్యాప్ సర్టిఫికేట్ కూడా పక్కన పెట్టుకొని వెళ్ళండి లాంగ్ టర్మ్ చేసిన విద్యార్థులు. ఇవన్నీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో 2 సెట్ల జిరాక్స్ కాపీస్తో మీరు కళాశాలకు వెళ్తే అక్కడ సెక్యూరిటీ బాండు మరియు కళాశాలలో జాయిన్ అయిన తర్వాత యాంటీ ర్యాగింగ్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లోనే ఇప్పుడు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరం నుండి ఆన్లైన్లో యాంటీ ర్యాగింగ్ సంబంధించి మనం అప్లికేషన్ ఫిలప్ చేసి ప్రింట్ తీసుకుని వెళ్ళి కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కళాశాలలో అక్కడే చేస్తూ ఉన్నా కానీ మీరు అక్కడే ఆ పర్ఫార్మ పూర్తి చేసి అక్కడే డీటెయిల్స్ అందించండి. కాబట్టి ప్రతి అభ్యర్థికి కూడా, క్వాలిఫైడ్ అభ్యర్థికి ఒక్కరోజు టెన్షన్ పడకుండా ఉండండి. ఏ కళాశాలలో సీట్ వస్తుంది, ఎన్ని మార్కులకు కట్ ఆఫ్ ఉంటుంది, ఈ వివరాలన్నీ కూడా ఈ ఒక్కరోజు సైలెంట్గా ఉండండి. రేపు సాయంత్రానికి లేకపోతే ఎల్లుండి కల్లా మీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. కట్ ఆఫ్ ఎన్ని మార్కులకు నిలిచిందనేది కూడా
ఖచ్చితంగా తెలుస్తుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ జై హింద్.